హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ 1లో టాపిక్ వైజ్గా వెయిటేజ్ అంటే పేపర్ 1లో ఉన్నటువంటి 10 యూనిట్లలో ఒక్క యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, వాటికి ఎన్ని మార్కులు కేటాయిస్తారు, అసలు ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే సెట్ నడుస్తూ ఉంది కాబట్టి సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడితే ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగోలో ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ లోగో కనిపిస్తుంది. ప్లే స్టోర్లో మున్నాబడి అనే టైప్ చేస్తే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. పేపర్ 1 ఉంటుంది, అందులో పేపర్ 2 తెలుగు సబ్జెక్టుకు సంబంధించి కూడా ఈ టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంటాయి. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇందులో 58 టెస్టులు ఉన్నాయి. సిలబస్ 30 పేజీలు ఉంది, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా. అట్లనే పీడిఎఫ్స్ కూడా కొన్ని క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది. ఇక టెస్ట్ సిరీస్కు సంబంధించి విషయమే తెలుసుకుంటే పేపర్ 1కి సంబంధించి 18 టెస్టులు ఉన్నాయి. పేపర్ 2 తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 40 టెస్టులు ఉన్నాయి. పేపర్ 2 తెలుగు సబ్జెక్ట్ ఎంపిక చేసుకునే మిత్రులకు మంచి అవకాశం. అట్లనే పేపర్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా ఆ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పరీక్ష విధానం తెలుసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే అక్టోబర్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అక్టోబర్ కాదండి, సెప్టెంబర్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సుమారు 60 రోజుల వ్యవధి అయితే ఉంది ఇప్పటి నుంచి పరీక్ష వరకు. మొత్తం 300 మార్కులకు 150 ప్రశ్నల వ్యవధిలో 3 గంటల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలు ఇస్తారు, 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 2లో 100 ప్రశ్నలు ఇస్తారు, 200 మార్కులు కేటాయిస్తారు. సంబంధిత సబ్జెక్టులో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లికేషన్ చేస్తారో ఆ సబ్జెక్టు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అందరికీ కామన్. ఇక పేపర్ 1 టాపిక్ వారిగా మార్కుల వెయిటేజ్ ఒకసారి చూద్దాం. పేపర్ 1లో మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో నుంచి 10 నుంచి 12 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. 20 నుంచి 24 మార్కులు కేటాయిస్తారు. రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో 8 నుంచి 10 బిట్లు వచ్చే అవకాశం ఉంది. 16 నుంచి 20 మార్కులు కేటాయిస్తారు. కాంప్రహెన్షన్లో 5 బిట్లు వస్తాయి, 10 మార్కులు కేటాయిస్తారు. కమ్యూనికేషన్లో 5 నుంచి 6 బిట్స్ వచ్చే అవకాశం ఉంది, 10 నుంచి 12 మార్కులు వస్తాయి. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 5 నుంచి 6 బిట్స్ వస్తాయి, 10 నుంచి 12 మార్కులు కేటాయిస్తారు. లాజికల్ రీజనింగ్లో 5 నుంచి 6 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 10 నుంచి 12 మార్కులు కేటాయిస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్లో 4 నుంచి 5 బిట్స్ వస్తాయి, 8 నుంచి 10 మార్కులు కేటాయిస్తారు. తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీకి సంబంధించి 4 నుంచి 5 బిట్స్ వస్తాయి, 8 నుంచి 10 మార్కులు కేటాయిస్తారు. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 బిట్స్ వచ్చే అవకాశం ఉంది, 10 మార్కులు వస్తాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి 4 నుంచి 5 మార్కులు వస్తాయి, 8 నుంచి 10 మార్కులు కేటాయిస్తారు. టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్ మరియు ఐసీటీ యూనిట్లపై ఎక్కువ ఫోకస్ చేస్తే సులభంగా 60 పైన మార్కులు తెచ్చుకోనికే అవకాశం అయితే ఉంది. ఇక మీరు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది సార్ అంటే, మొదటగా సిలబస్ ప్రింట్ కాపీ దగ్గర ఉంచుకొని చదవడం మొదలుపెట్టండి. మార్కెట్లో లభించే ప్రాగ్మా పబ్లికేషన్స్ అయినా, విజేత కాంపిటీషన్స్ పుస్తకాలైనా కూడా 2 పేపర్ 1కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి మీ సంబంధిత సబ్జెక్ట్లో స్టాండర్డ్ మెటీరియల్ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పీజీ పాఠ్య పుస్తకాలు చదవడం మంచిది. జేఎల్కైనా, డిఎల్కైనా, సెట్కైనా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే మేబీ ఆగస్ట్ లేకపోతే సెప్టెంబర్లో వస్తుంది. ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఇచ్చినా కూడా ఇప్పుడు జరగబోయే సెట్ రాయబోయే మిత్రులందరికీ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ ద్వారా ఫైల్ సిద్ధంగా ఉంది. పాత పద్ధతిలో నిర్వహించాలా లేకపోతే కొత్త పద్ధతిలో నిర్వహించాలనే అంశంపై కమిటీ పరిశీలిస్తుంది. సో త్వరలో డిఎల్కి సంబంధించిన 1900 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీటి అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే 1500 పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి, ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడదాం. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.